రాజేంద్రనగర్ హత్య కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ దగ్గర ఆ మృతురాలి వివరాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఆ మృతదేహం ఎవరిదో, ఎందుకు అక్కడికి వచ్చిందో, ఆ మృతురాలి మీద ఎందుకని వస్త్రాలు లేకుండా ఉన్నాయి, నిజంగా అత్యాచారం ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేం జరిగింది అనే వివరాలు ఎవరికీ తెలియని పరిస్థితుల్లో, అంతుపట్టని పరిస్థితుల్లో పోలీసులకు సైతం ఇప్పుడు ఆర్టీవీ వద్ద ఆ వివరాలు ఉన్నాయి. అసలు ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మృతురాలు అఘాపురానికి చెందిన బేగంగా గుర్తించారు. అఘాపురం నుంచి ఆటోలో కిస్మత్పూర్కు బేగం వచ్చారు. కిస్మత్పూర్లో కళ్ళు తాగినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత మృతురాలు బేగంను అసలు ఎవరు తీసుకువెళ్లారు, కళ్ళు తాగే వరకు పోలీసులు ట్రేస్ చేయగలిగారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరు ఆ యువతి మీద ఏం చేశారు, నిజంగానే అత్యాచారం జరిగిందా లేదా, లేకపోతే అసలు ఎందుకు ఆ యువతిని చంపాల్సి వచ్చింది, ఆ యువతి ప్రాణాలు ఎవరు తీశారు అనే వివరాలను ఇప్పుడు పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఆ యువతి పేరు బేగంగా తెలుస్తోంది. 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఒంటి మీద బట్టలు లేకుండా చనిపోయి కుళ్ళిపోయిన స్థితిలో బేగం మృతదేహం లభ్యమైన విషయం మనకు తెలిసిందే. అయితే అత్యాచారం చేసి హత్య చేసుంటారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు, ప్రతినిధి సంఘటన స్థలం నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెట్రిషియాతో మాట్లాడదాం. పెట్రిషియా, మొత్తం మీద పోలీసులు ఆ యువతి పేరు కనుగొన్నట్లుగా తెలుస్తోంది, కానీ ఆ యువతి కళ్ళు తాగినట్లుగా కూడా తెలుస్తుంది. బట్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి తెలియడం లేదు. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసులు ఎంతవరకు ఛేదించగలిగారు, డీటెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి? ఎస్, రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో ఒక మహిళ బాడీ ప్రస్తుతం కలకలంగా మారింది. గుర్తు తెలియని మహిళని హత్య చేసి మరీ బ్రిడ్జ్ దగ్గర పాడేసిన దుండకుడు ఒకవైపు అత్యాచారంతో పాటు హత్య చేసినట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తన బాడీ పైన కూడా 100 పోగు లేకపోవడం, రేప్తో పాటు మర్డర్ జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాజేంద్ర నగర్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాదాపు 3 బృందాలుగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ స్థానికంగా కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా అనలైజ్ చేస్తున్నారు. ఒకవైపు మహిళని అత్యాచారం చేసి హత్య చేసినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఏజ్ కూడా దాదాపు 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటుందని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఐడెంటిటీని అయితే గుర్తించారు. తను బేగం అని కూడా తెలుస్తుంది. కళ్ళు తాగడం కూడా అలవాటు ఉందంటూ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే తెలుస్తుంది. తన మృతదేహం కూడా ఇక్కడనే లభ్యమైంది. 100 పోగు లేకుండా ఇక్కడ పడి ఉంది. కొంతమంది స్థానికులు చూసి రాజేంద్ర నగర్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడము, ఒకవైపు మృతురాలు కూడా అఘాపూర్కి చెందిన బేగంగా గుర్తించారు. తను బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ దగ్గరికి కూడా ఒక ఆటోలో వచ్చిందంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కిస్మత్పూర్లో తను కళ్ళు సేవించడము, ఆ కళ్ళు సేవించిన తర్వాత అక్కడి నుంచి ఎవరో తీసుకెళ్లి మరీ హత్య చేసి ఉంటారంటూ కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే క్రమంలో ఒంటి పైన బట్టలు లేకపోవడం, ఆ మహిళ మృతదేహం ప్రస్తుతం కలంకలంగా మారిందనే చెప్పొచ్చు. అదే కాకుండా ఈ కోణంలో కూడా అనేక దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి కోణంలో నుంచి అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏదైతే ఆ మహిళ బేగంగా గుర్తించాడు, వివాహిత, వాళ్ళ భర్త కూడా అదే చెప్తున్నాడు. తనకి మద్యం తాగడం అలవాటు ఉంది, కళ్ళుకి బానిస అయిపోయిందంటూ కూడా వాళ్ళ భర్త లోనే ఏదైతే కిస్మత్పూర్ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ కూడా ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది, అందరూ వెళ్తూనే ఉంటారు, చాలా మంది జనాలు వెళ్తుంటారు. కింద బ్రిడ్జ్ చూడొచ్చు, మధ్యాహ్నం వేళ అయినప్పటికీ కూడా చాలా మంది యువకులు ఆడుతున్నారు. అక్కడ రహదారి అంటే ఈ దారి నుంచి వెళ్తూ ఉంటారు. అటువంటిది తను చనిపోయి కూడా 3 రోజులు అవుతుంది. తన బాడీ కూడా డీకంపోజ్డ్ అవ్వడము, మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా పరిసర ప్రాంతం రాజేంద్ర నగర్, శంషాబాద్, కిస్మత్పూర్ ఆధారంగా మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా కూడా తనని బేగంగా గుర్తించారు. వాళ్ళ భర్త ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఎప్పుడు చూసినా మద్యానికి బానిస అయిపోయి, తాగుడికి బానిస అయిపోయింది, కళ్ళు తాగుతా అంటూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటూ కూడా వాళ్ళ భర్త చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తను అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఆటోలో వచ్చింది. ప్రస్తుతం ఇక్కడనే స్థానికంగా కూడా ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడు కూడా ఇక్కడ ఆకతాయిలు, సిగరెట్ తో పాటు మందు సీసాలు, బట్టలు అన్నీ కూడా ఇక్కడనే
ఉంటాయి. చాలా ఐసోలేటెడ్ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడ చాలా నిర్మానుషంగా, అంటే లోపలికి వెళ్తే కూడా చాలా నిర్మానుషంగా మొత్తం అంతా కూడా చెట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరైనా బయట ఎక్కడైనా చంపి ఉండి ఇక్కడ నిర్మానుషంగా ఉంది కాబట్టి ఇక్కడ పాడేశాడు. అసలు తన మీద అత్యాచారం జరిగింది వ్యక్తమవుతుంది. 100 పోగు లేకుండా తన డెడ్ బాడీ అనేది కూడా ఇక్కడ బ్రిడ్జ్ కింద పడున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తనను అత్యాచారం చేసింది ఎవరు? ఇప్పటికే అనేక కేసులు ఇటువంటివి నమోదవుతున్నాయి. దిశ కేసు మనం అందరం మర్చిపోకముందే మరో కేసు, దిశ కేసు కూడా ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి వెన్నులో వణుకు పుట్టే కేసు. ఇలానే ఈ తరంగానే బ్రిడ్జ్ దగ్గర తనని చంపేసి ఆ తర్వాత 1 వీక్ తర్వాత కూడా నిజాలంతా కూడా బయటకు పడ్డాయి. 1 వీక్ సుదీర్ఘంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇటువంటివన్నీ బయటపడ్డాయి. ఒక లారీ డ్రైవర్ చేసిన రేప్ మర్డర్ అంతా కూడా బయటపడిన పరిస్థితి. ఈ క్రమంలోనే పక్కనే ఒక్కసారి మనం అంతా కూడా పరిసర ప్రాంతం అంతా కూడా ఐసోలేటెడ్గా కనిపిస్తుంది. ఎవరైనా మనిషిని కొట్టినా తిట్టినా కూడా ప్రయత్నించినా కూడా ఇక్కడ చాలా చాలా నిర్మానుషంగా ఉంది. ఎవరు కూడా వినిపించని పరిస్థితి అర్ధరాత్రి వేళ. ఇప్పుడు కాబట్టి కొంతమంది పక్కనే చెరువు ఉంది కాబట్టి చేపలు పట్టుకోవడానికి మధ్యాహ్నం వేళ సాయంకాలం వేళ వస్తూ ఉంటారు. కానీ అర్ధరాత్రి ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా ఎవరిని కొట్టినా లేకపోతే అగత్యానికి ప్రయత్నించినా కూడా ఎంత నిర్మానుషంగా, ఒక్కసారి ఇక్కడ ఈ రూట్ చూస్తే కూడా లోపలికి వెళ్తుంది, చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది. ఈ దారి అంతా కూడా చాలా సైలెంట్గా ఐసోలేటెడ్గా కనిపిస్తుంది.